ఇవి స్టిక్కీ ట్రాప్స్ మెయిన్‌గా పెస్ట్ మేనేజ్‌మెంట్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. ఇవి మీ క్రాప్‌లో యూజ్ చేయడం వల్ల ఆల్‌మోస్ట్ 50% వరకు పెస్ట్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవి ఎలా వర్క్ అవుతాయంటే దీనిపైన ఉన్న గ్లూకి ఆ యొక్క పెస్ట్ వచ్చి అతుక్కుపోవడం వల్ల చనిపోతూ ఉంటాయి. అయితే మెయిన్‌గా ఈ యొక్క స్టిక్కీ ట్రాప్స్ వల్ల ఏ పెస్ట్ కంట్రోల్ అవుతది అంటే వైట్ ఫ్లైస్, లీఫ్ హాపర్, థ్రిప్స్ ఇంకా చాలా వరకు పురుగులు దీని వల్ల అట్రాక్ట్ అయ్యి చనిపోతూ ఉంటాయి. అయితే ఎందుకు ఇవి 2 కలర్స్‌లో ఉన్నాయంటే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క పెస్ట్‌ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ 2 కలర్సే కాకోకుండా ఇందులో వైట్ కూడా ఉంది. వైట్ కూడా డిఫరెంట్ పెస్ట్‌ని అట్రాక్ట్ చేస్తూ ఉంటది. ఇవి మెయిన్‌గా వెజిటబుల్ ఫార్మింగ్‌లో యూజ్ చేస్తూ ఉంటారు. అయితే మనం అన్ని రకాల ఫార్మింగ్‌లో ఇది వాడుకోవచ్చు. ఒక్కొక్క ఎకరానికి చూసుకున్నట్టయితే 40-50 వరకు పెట్టుకోవడం వల్ల అవి కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాకుండా ఇవి దేనికి వాడతారు అంటే పెస్ట్ ఐడెంటిఫై చేయడానికి వాడుతూ ఉంటారు. ఇవి మన ఫామ్‌లో పెట్టుకోవడం వల్ల దీనిపైన అతుక్కొని ఉన్న పెస్ట్‌ని మనం గుర్తించి ఏ పెస్ట్‌కి ఏ స్ప్రేయింగ్ చేస్తే బెటరో దాన్ని బట్టి స్ప్రేయింగ్ చేసుకుంటూ ఉంటారు. మెయిన్‌గా చూసుకున్నట్టయితే మనకు రోగం ఏదో పురుగేదో తెలియకోకుండానే ఏదో స్ప్రేయింగ్ చేయడం వల్ల మనకు ఆ స్ప్రేయింగ్ యొక్క ఖర్చులు పెరుగుతున్నాయి గానీ ఆ పురుగు అనేది చనిపోవడం లేదు. ఇవి యూజ్ చేయడం వల్ల అవి ఐడెంటిఫై చేసి మీరు సింపుల్‌గా ఏది ప్రాపర్‌గా స్ప్రే చేయాలో అదే స్ప్రే చేసుకోవచ్చు.